ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధి కేంద్రం రథసప్తమి సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఉచిత మందులు పంపిణీ చేశారు. ఆరోగ్య సంరక్షణలో ఖర్చులను తగ్గించడానికి ప్రత్యేకించి పేదలు మరియు వెనుకబడిన వర్గాలకు ప్రత్యేకమైన జన్ ఔషధి మెడికల్ స్టోర్ ద్వారా నాణ్యమైన మందులను సరసమైన ధరలకు అందుబాటులో ఉంచారన్నారు. సెప్టెంబర్ 2015లో జన్ ఔషధి పథకం ప్రధానమంత్రి జన్ ఔషధి యోజనగా పునరుద్ధరించబడిందని, నవంబర్ 2016లో ఈ పథకానికి మరింత ఊతమివ్వడానికి దానికి మళ్ళీ ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజనగా పేరు పెట్టారన్నారు. ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన అనేది ప్రజలకు సరసమైన ధరలకు నాణ్యమైన మందులను అందించడానికి ఫార్మాసిటికల్ శాఖ ప్రారంభించి తక్కువ ధరలకే లభించేవి కానీ ఖరీదైన బ్రాండెడ్ ఔషధాలు నాణ్యత మరియు సామర్థ్యంలో సరసమైన జనరిక్ ఔషధాలను అందించడానికి పిఎంబిజేపి దుకాణాలు ఏర్పాటు చేయబడ్డాయి అన్నారు. జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ ఆంధ్రప్రదేశ్ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ వారి ఆదేశాల ప్రకారం ఈరోజు రథసప్తమి సందర్భంగా అరసవెల్లి సూర్యనారాయణ స్వామి వారి ప్రాంగణము తోట వద్ద మేము ఆయుష్ శాఖ వారి ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపును మేము ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరిగిందండి. ఈ యొక్క టెంపుల్ దర్శనకు వచ్చినటువంటి భక్తులకు సౌకర్యార్థము ఎవరైనా జాయింట్ పెయిన్స్ ఉన్నవాళ్ళు, లేదంటే ఇంకా లో బ్యాక్ ఉన్న వాళ్ళు నడుస్తూ వచ్చినప్పుడు చిన్న పెయిన్స్ జరిగినప్పుడు కానీ ఈ చిన్న చిన్న సమస్యలు ఈ యొక్క దర్శన సమయంలో ఏర్పడినటువంటి వారిని వైద్య చికిత్స అందించడం కొరకు ఆయుష్ శాఖ వారి ఆధ్వర్యంలో మేము ఇక్కడ మెడికల్ క్యాంపు ఆర్గనైజ్ చేయడం జరిగిందండి. మా రీజనల్ డైరెక్టర్ వారు ఇక్కడికి 13 మందిని, 6 పారామెడికల్, 6 వైద్యాధికారులు, 7 పారామెడికల్ ఇక్కడికి డిప్యూట్ చేశారు. సో ఉదయం మేము 7 గంటల నుండి ఈ యొక్క అరేంజ్మెంట్స్ మేము చేయడం జరిగింది. సాయంత్రం 6 గంటల వరకు కూడాను భక్తులు వారి యొక్క దీన్ని బట్టి తీసుకొని మేము మా యొక్క ఈ మెడికల్ క్యాంప్ని ఇక్కడ ఆర్గనైజ్ చేస్తాం. ఆయుష్ శాఖ వారి ద్వారా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేస్తాం.